ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17 అధ్యాయాలు 23 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. దానమునకు తగని దేశకాలములందును పాత్రులు కాని వారి కొరకును, అనగా అర్హులు కాని వారి కొరకు సత్కార్య శూన్యమును అమర్యాదతోను ఇప్పుడు దానము తామస దానం అని చెప్పారు. అయితే ఈరోజు చెప్పేటువంటి 23 శ్లోకములో ఇలా తెలియజేస్తున్నారు. ఓం తత్సత్ ఇది నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణస్తేన వేదా చ యజ్ఞా చ విహితాః పురాం. బ్రహ్మణః పరబ్రహ్మమునకు ఓం ఇతి ఓం అనియు, తత్ తత్ అనియు, సత్ సత్ అనియు, త్రివిధః మూడు విధములకు, నిర్దేశః నామనిర్ణయములు, స్మృతః చెప్పబడినది, తేన దాని చేత, బ్రాహ్మణాః బ్రాహ్మణులను అనగా బ్రహ్మజ్ఞానులను, వేదాః చ వేదములను, యజ్ఞాః చ యజ్ఞములను, పురా పూర్వము, విహితాః నిర్మింపబడెను. పరబ్రహ్మమునకు ఓం అనియు, తత్ అనియు, సత్ అనియు మూడు విధములకు పేర్లు చెప్పబడినవి. ఈ నామద్రవ్యము వలననే పూర్వము బ్రాహ్మణులు లేదా బ్రహ్మజ్ఞానులు, వేదములు, యజ్ఞములు నిర్మింపబడినవి. పరబ్రహ్మం వాస్తవంగా నామరూపితమైన కానీ భక్తుల ధ్యానించుటకు, చింతించుటకు దానికి నామము నిర్దేశింపబడెను. అవే ఓం అనియు, తత్ అనియు, సత్ అనియు చెప్పబడుతున్నవి. అట్టి మంత్రముల చింతన ద్వారా లక్ష్యముకు పరబ్రహ్మమును జనులు చింతన చేయుచున్నారు. సాక్షాత్ పరబ్రహ్మ యొక్క వాచకములు కనుక ఆ మూడు నామములకు మహత్తరము శక్తి, పవిత్రత కలిగి ఉన్నది. వేదశాస్త్రాదులందు ఎల్లడలను ఈ ప్రణవాది మంత్రముల గురించి విశేషముగా చెప్పబడి ఉన్నది. సాయిరామ్.